హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? హాయ్ నా మూడైతే ఫ్రెండ్స్, ఎలా అసలు బాగాలేదు. ఉన్నారండి? బాగున్నారా? కోతులు చేసిన పనికి చాలా మూడైతే అస్సలు మూడ్ ఆఫ్ బాగాలేదు. అయిపోయానండి. ఎందుకంటే చాలా కోతులు వచ్చేసి బాగా అనిపించట్లేదు అసలు. ములక్కడ దీంట్లో చెట్టు గ్రీన్ పీస్ నేను పడేసాయి, పూల చూపించాను చెట్లు కదండి. మొక్కలన్నీ కింద గ్రీన్ పీస్ అన్నీ పడేసిపోయాయి. తినేసి ఇంకా ఈ మొక్కలన్నీ బఠానీ గ్రీన్ పీకేస్తే పీస్ నేను మళ్ళీ అయితే నాటానండి. మళ్ళీ మొక్కలు బతుకుతాయో పీకేసి లేదో మరి కింద తెలియదు. కలర్ పడేసిపోయాయి. డల్గా ఉంది, చాలా డల్గా మళ్ళీ అందులో ఉన్నాయి. నాటేసాను నేను వెంటనే. ఎంత ఫ్రెష్గా ఉండేనో మరి చూసారు కదా. బతుకుతాయో లేదో నిన్నటి వీడియో చూద్దామండి. మళ్ళీ పెడతాను. నిన్నటి మొన్నే కదా 4 రోజుల క్రితం పెట్టిన తేడా వీడియోలో గమనించండి ఎట్లా ఎంత ఉన్నాయో. పచ్చగా ఉండే, కోతులకు అన్ని చాలా ఎన్ని ప్రాబ్లం కాయలు అసలు. ఉండేనో ఒక్కటి కూడా ఏది లేకుండా పెంచాలన్నా పెంచలేని మొత్తం పరిస్థితి. తినేసేయండి. చాలా ఇందులో వాడిపోయినట్టు బచ్చలి కూర వదిలేసాయి, కానీ బఠానీ గ్రీన్ పీస్ అయితే అన్ని చూడండి, కాయలు తిని పడేసిపోయాయి. తినేసిపోయాయి. అలాగే కొన్ని ఇంకా నేను అంతా ఊడ్చి శుభ్రం చేశాను చాలా మటుకు. అది అక్కడ వంకాయ చెట్లు ఉండే కదా, ఆ వంకాయలు కూడా తినేసిపోయాయి. కరివేపాకు మొక్క, ములక్కాడ గ్రీన్ పీస్ మొక్క వేరే చోట కూడా అన్ని వేసుకున్నాను, పడేసాయి. అవి పూల కూడా మొక్కలు ఏవి తినేసేసాయి, ఇక్కడ వదలకుండా కూడా పడేసాయి. తినేసేసాయండి. అన్ని సర్దడానికి ఇంత సమయం పట్టింది. నేను వంకాయలు తప్ప ఇంకేమీ లేదు. అంటే టమాటోస్, బటన్ సారీ బాయ్. చిట్టి టమాటాలు ఉంటాయి కదా, ఆ చిట్టి టమాటాలకి ఇంకా పూత మీద ఉంది కానీ, ఇంకా ఫ్లవరింగ్ మీదనే ఉంది కానీ కాయలు కాలేదనమాట. కాబట్టి కొన్ని అక్కడ కింద పడి పర్వాలేదు. కానీ అవి వచ్చే సమయానికి మళ్ళీ వాటిని ఏం చేస్తాయి అన్న టెన్షన్ పట్టుకుంది. ఈరోజు అయితే నాకు అస్సలు బాగాలేదండి. అంతా క్లీన్ చేశాను చూడండి. అంతా ఊడ్చేసాను. థ్యాంక్ యూ అండి. ఇంకా ఉంది కానీ నాకు చాలా టైం లేకుండా అయిపోయింది. ఇది సంగతి. థ్యాంక్ యూ.